ఏపీలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన కొనసాగుతుంది. కాసేపట్లో ఏపీ బీజేపీ నేతలతో కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ కానున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఉదయం 11:30 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వ్యవస్థాపన దినోత్సవంలో కేంద్ర మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలచే గౌరవ వందనం స్వీకరిస్తారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్ కార్యాలయం, కొత్త క్యాంపస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ ను ప్రారంభిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మనీషా, కేంద్ర హోంశాఖ మంత్రి 2 రోజుల పర్యటన నిమిత్తం నిన్న విజయవాడకు చేరుకున్నారు. ఆయన నిన్న రాత్రి విజయవాడకు చేరుకున్నారు. ఇక్కడ విజయవాడలో ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులు కూడా అతనికి అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు. నిన్న అమిత్ షాకు కూడా సీఎం చంద్రబాబు కూడా ప్రత్యేకంగా ఒక విందును ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు నిన్న రాత్రి ఆయన ఒక ప్రైవేట్ హోటల్ కూడా అమిత్ షా బస చేశారు. ఈ రోజు ఉదయం కూడా ఆయన ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ 20వ జాతీయ విపత్తు దళం ఉందో ఈ రోజు వ్యవస్థాపక దినోత్సవం ఉంది ఎన్డీఆర్ఎఫ్ ది. దానికి సంబంధించి కూడా ఒక కార్యక్రమం కూడా ఎన్డీఆర్ఎఫ్ 10th బెటాలియన్ ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి మరి కాసేపట్లో కూడా ముఖ్య అతిథిగా కూడా హాజరు కాబోతున్నారు. ఆయన 11:30 గంటల ప్రాంతంలో ఈ ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ చేరుకుంటారు. అక్కడ జరిగే వివిధ కార్యక్రమాలు కూడా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు, అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తదితర కేంద్ర మంత్రులతో పాటు కొందరు హోంశాఖ మంత్రి అనితతో పాటు ఇతర మంత్రులు కూడా, స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ఎన్డీఆర్ఎఫ్ ఏదైతే ఉందో అక్కడ కొన్ని అక్కడ కొత్తగా కొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అక్కడ కొన్ని భవన నిర్మాణాలు కూడా చెప్పేసి క్యాంపస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించి. దీనికి సంబంధించి కూడా ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ పీయూష్ ఆనంద్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై అక్కడ ఈ క్యాంపస్ కూడా ప్రారంభిస్తారు. దాని తర్వాత కూడా ఆయన ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించి కూడా అక్కడ వాళ్ళ గౌరవ వందనం స్వీకరిస్తారు. దాని తర్వాత కూడా అక్కడ ఆ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఉద్దేశించి ఎన్డీఆర్ఎఫ్ ప్రగతిని గురించి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి ప్రసంగించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా అక్కడ కొందరు నేతలతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ఎన్డీఆర్ఎఫ్ పనితీరు దానిపైన కూడా అక్కడ వాళ్ళతో అధికారులతో చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి ఎన్డీఆర్ఎఫ్ నుంచి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆయన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన నేరుగా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. అయితే ఇప్పటికే కేంద్ర హోంశాఖ అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఇప్పటికే విజయవాడ పోలీసులు పెద్ద ఎత్తున భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం తదితర కేంద్ర మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. మనీషా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.